స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లయ. అచ్చు తెలుగు అందమైన ఆమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. గ్లామర్ చూపించకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని లయ సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన లయ అసలు ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే విషయం ఎవరికీ తెలియలేదు. దీంతో చాలామంది ఆమెపై లేనిపోని పుకార్లు పొట్టించారు. డబ్బులు లేక విదేశాల్లో ఇబ్బందులు పడుతుందని, భర్తతో కలిసి ఉండటం లేదని ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి. ఇండియాకు ఎప్పుడూ రాని లయ వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా గుర్తింపు తెచ్చుకుందో ఎంత దూరంలో ఉన్నవారైనా అభిమానుల ముందు ఎట్టే ప్రత్యక్షమవుతున్నారు. అలాగే లయ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను మరోసారి పలకరించింది. నిత్యం వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఇక లయను చూసిన వారందరూ రీఎంట్రీ ఇవ్వాలని కోరారు. అంతకుముందే లయ తన కూతుర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా నటించిన చిన్నారి లయ కూతురు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా హిట్ అయితే ఆమె కూడా హీరోయిన్గా మారేది అని చెప్పొచ్చు. కాకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక డ్యాన్స్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లయకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు లయనే హైలైట్. జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరవడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని మొత్తం బయటపెట్టింది లయ. తానేమీ విదేశాల్లో డబ్బులు లేక ఇబ్బంది పడటం లేదని, తనకంటూ ఒక డాన్స్ స్కూల్ ఉందని, తన భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఒక్కసారి బాలకృష్ణ గారితో నటించే ఛాన్స్ వస్తే ఏడ్చినట్లు వినాయక్ తెలిపాడు. అందుకు కారణం బాలయ్య పక్కన హీరోయిన్గా కాకుండా చెల్లెలి పాత్రకు నన్ను అడిగినట్టు ఆమె తెలిపింది. బాలయ్య కెరీర్లో గుర్తుండే సినిమాల్లో చెన్నకేశవరెడ్డి ఒకటి. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్న చెల్లెళ్ల బంధం హైలైట్ అని చెప్పాలి. అన్న ప్రాణాల మీదకి వస్తే సొంత భర్తను కూడా చంపేయమనే చెల్లి అలాంటి పౌరుషం ఉన్న పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో లయ అయితే బాగుంటుందని వినాయక్ ఆమెను సంప్రదించాడట. కథ చెప్పగానే లయ ఏడ్చేసి ఏంటి నాకు చెల్లెలి పాత్రలు చేసే వయసు వచ్చిందా అని అడిగినట్టు వినాయక్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఆమె దీనికి సమాధానం చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఏం జరిగింది అనేది తనకు గుర్తులేదని, ఫీల్ అయి ఉంటానేమో కానీ అంతగా ఎడవలేదు అని చెప్పుకొచ్చింది. చెన్నకేశవరెడ్డి మిస్ అయిన విజయేంద్రవర్మ సినిమాలో ఆయనతో రొమాన్స్ చేసినట్టు ఆమె తెలిపింది.